జనరల్గా ఏంటంటే మనం స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. అయితే ఈరోజు ఏంటంటే మనం 52 వీక్ హై కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. దాన్ని ప్రాక్టికల్గా ఎలా స్క్రీన్ చేసుకోవాలి ఫ్రీగా, అండ్ దాంట్లో ఎట్లా ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి, అండ్ ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ సింపుల్గా 52 వీక్ హై అర్థం ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్ అనేది ఆ యొక్క మొమెంటంలో ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. అంటే లాస్ట్ 1 ఇయర్లో హై లో అనేది క్రియేట్ చేస్తుంది కదా, ఆ కొత్తగా క్రియేట్ చేసిన హై, ప్రీవియస్గా ఎక్కడా లేని హైని క్రియేట్ చేసిందంటే దాన్ని ఏంటంటే 52 వీక్ హై అంటాం. అంటే లాస్ట్ 1 ఇయర్లో హై అనమాట. అలా ఫ్రెష్గా మనకు వచ్చిన స్టాక్స్లో ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ర్యాలీ చేస్తూ వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా వాటిల్లో మొమెంటం ఉంటుంది. మనకి పొటెన్షియల్ బ్రేక్అవుట్ ఉన్న స్టాక్స్ కూడా ఏంటంటే మనం కన్నా ఫిల్టర్ కొద్దిగా చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. డెఫినెట్గా ఏంటంటే ఎక్స్ట్రా ఆల్ఫా అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. జనరల్గా వారెన్ బఫెట్ గారు వీళ్ళు ఏంటంటే యాన్యువల్గా 25% వస్తే చాలా అనుకుంటారు. కొద్దిగా మనం యాక్టివ్గా కానీ ఉన్నామంటే దాన్ని మించి కొంచెం రిటర్న్ అనేది కూడా ఎర్న్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుందంటే దాంట్లో ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. ఓకే, సో ఎవరు లూజర్స్ కూడా ఉండరు ఇంకా దాంట్లో, అంతే కదా. ఒక స్టాక్ని జనరల్గా ఏంటంటే షార్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక అనలైస్ అంటే లేదన్నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంటే తప్పితే నార్మల్గా బిఎస్సి కానీ, నిఫ్టీ 500 స్టాక్స్ కానీ, మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ, స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ ఎవరో షార్ట్ చేయరు అనమాట. సో జనరల్గా ఏంటంటే వీటిల్లో ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుందంటే దానికి ఎటువంటి రెసిస్టెన్స్ లేదని చెప్పేసి సింపుల్ అర్థం. అందరూ కూడా ఎవరైతే స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్లో ఉన్నారనమాట. జనరల్గా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సరే చూద్దాం, స్టాక్ అనేది పెరుగుతుంది కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు డిస్టర్బెన్స్ చేసుకోవడం, దాన్ని ఎందుకు మనం ఎగ్జిట్ అవ్వడం అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంటుంది, లాసెస్ అనేది వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఒక 20% 15% వెళ్ళగానే జనరల్ మనకి ఏమనిపిస్తుంది అంటే దీన్ని తీసేస్తే బెటర్ ఏమో, ఇంకా లాసెస్ పెరిగిపోతాయేమో, అలా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే స్టాక్ కొద్దిగా పెరిగిందో వెంటనే మనం ఆల్రెడీ లాసెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఏం చేస్తామంటే వెంటనే దాన్ని ఎగ్జిట్ అవ్వాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అది డిఫరెన్స్ ఆల్ టైమ్ హైకును దీనికి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో ఎప్పుడైనా ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందంటే ఆబ్వియస్గా అందరూ కూడా ప్రాఫిట్స్లో ఉంటారు, ఎవరు కూడా తొందరపడి ఎగ్జిట్ అవ్వరు అనమాట, వెరీ సింపుల్గా. అయితే దీన్ని స్క్రీనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది కూడా షేర్ చేస్తాను. లెట్స్ బిగిన్. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి ధన్ అనమాట. వీళ్ళు బ్రోకర్లు లైక్ జీరోదా అప్ స్టాక్స్ లాగా. ఇక్కడ మార్కెట్స్ అనే దానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ గెయినర్స్ ఉంది, లూజర్స్ ఉంది, 52 వీక్ హై ఉంది. దీంట్లో ఏంటంటే మన ఇష్టం, అండర్లైయింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ నుంచి మనం టాప్ గెయినర్స్ని తీసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే నిఫ్టీ 50యా, నిఫ్టీ బ్యాంకా, మన ఇష్టం అనమాట. జనరల్గా ఏంటంటే నిఫ్టీ 500 అనేది ప్రిఫరబుల్. దీంట్లో చాలా స్టాక్స్ అనేది రావడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే కొన్ని స్టాక్స్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసామనేది ఒకసారి చూస్తే దీంట్లో ఏంటంటే ప్రతి స్టాక్ని మనం ట్రేడ్ చేయలేం. డెఫినెట్గా మంచి బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క బ్రేక్అవుట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఉందని చెప్పేసి అప్డేట్ చేశాను అనమాట మన యొక్క కమ్యూనిటీ గ్రూప్లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క అప్డేట్ ప్రైస్ వచ్చేసరికి 783 రూపాయలు. ఓకే, అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది, చక్కగా పైకి వెళ్ళింది. ఇలా చాలా స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తూ వస్తున్నాను టెలిగ్రామ్లో కానీ మన కమ్యూనిటీ గ్రూప్లో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని చూద్దాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ప్యూర్గా ఏంటంటే ఆల్ టైమ్ హై లేదంటే 52 వీక్ హై నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. అన్నీ ట్రేడ్ చేయలేం కదా దాంట్లో అనమాట. ఇక్కడ పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ మనం ఏదైతే మార్క్ చేసుకుంటున్నామో 776 అనమాట. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉందన్నమాట. బట్ దాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 1 2 3 4 అంటే 4 టైమ్స్ అనేది టచ్ చేసింది. అండ్ 5th టైం ఏంటంటే సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇచ్చింది. సో మనం అప్డేట్ చేసిన టైం నుంచి కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. బట్ ఇది ప్రాఫిట్ కాదు, ఇంకా మనకి ఏంటంటే పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఎనీహౌ మనం ఏంటంటే రీసెంట్ స్వింగ్ ఏదైతే లో ఉందో
ఆ లో దగ్గర ఏంటంటే మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇనీషియల్గా 1:2 అనేది మన యొక్క ఎయిమ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ స్టీల్. దాని తర్వాత మనం చూసుకున్నట్టే రేణుకా షుగర్స్ కూడా ప్రస్తుతం ఏంటంటే బ్రేక్అవుట్ అవ్వలేదు, బట్ స్టిల్ ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ 49 దగ్గర 1, 2, 3 అండ్ 4th అటెంప్ట్. ఒకవేళ ఈ యొక్క 49 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే రేణుకా షుగర్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఈ హై అనేది టచ్ చేసే అవకాశం ఉందన్నమాట. 65 దాకా కూడా వెళ్ళొచ్చు. బట్ ఎనీహౌ ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. అండ్ కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క పర్టికులర్ స్టాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ మనకు ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే మనకి 552 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ థర్డ్ అటెంప్ట్ దగ్గర చాలా స్ట్రగుల్ అయింది. బట్ చూడండి, మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అండ్ బ్రేక్అవుట్ జరుగుతుందో ఇక్కడ వాల్యూమ్స్ అనేది చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే మనకి 552 దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది అనమాట. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక మిస్ అయ్యాము. ఓకే, సో మళ్ళీ రీవిజిట్ కన్నా జరిగిందంటే 550, 555 ఈ యొక్క జోన్లో మనం ఏంటంటే మళ్ళీ అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. వెరీ గుడ్ బ్రేక్అవుట్ అనమాట ఇది. ఓకే, దాని తర్వాత ఫ్రెష్గా మనకి జిఎంఆర్ఐ పోర్ట్ అయితే ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఈ యొక్క లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ప్రీవియస్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది. 1, 2 అండ్ 3వ అటెంప్ట్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయిందనమాట. ఇక్కడ ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఏంటంటే మనకి ఈరోజు ఫ్రైడే అండ్ సక్సెస్ఫుల్గా వీక్లీ క్లోజ్ అవుట్ కూడా ఇచ్చిందనమాట. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటి క్లోజ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఏంటంటే దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొంత యాడ్ చేసుకోవచ్చు 50 లెవెల్స్ దగ్గర. ఒకవేళ రీటెస్ట్కి కానీ వస్తే కూడా 46 లెవెల్స్, 45 లెవెల్స్ అనేది కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత ఒబెరాయ్ రియాలిటీ చక్కని బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏదైతే మనం చూస్తున్నామో 1052 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని దాటి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇదేంటంటే మనకి డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఈ యొక్క థర్డ్ అటెంప్ట్లో ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. ఒబెరాయ్ రియాలిటీ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ రీవిజిట్ దగ్గర కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇనీషియల్గా ఏంటంటే ఈ యొక్క స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, అది ఒబెరాయ్ రియాలిటీ. దాని తర్వాత గెయిల్ అనేది ముందే నేను అప్డేట్ చేశాను ఎంతో ముందే. సో ఇక్కడ చూడండి, మనకు చక్కగా 85 దగ్గర స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ అనేది మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే 113, 114 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది. బట్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఇది బ్రేక్అవుట్ అయితే అయిందనమాట అప్ సైడు. సో 115 పైన క్లోజింగ్ ఇచ్చింది సక్సెస్ఫుల్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ని దాటి. అండ్ ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 115.7 ఇది కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయిందనమాట ఈ లెవెల్ అనేది. ఓకే, సో ఏంటంటే మనం దీన్ని లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ఈ యొక్క బిల్డప్ జరుగుతున్నప్పుడే నేను అప్డేట్ చేశాను. ఏమనంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఈ యొక్క 113, 114 లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకి అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి అప్డేట్ అయితే చేశాను. దాని తర్వాత ఫ్రెష్గా బ్రేక్అవుట్ అనేది మనకేంటంటే ఫిన్లక్స్ ఇండస్ట్రీస్లో కూడా కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి చాలా కష్టపడింది. ఏది 195 ఆడ్ లెవెల్స్ దగ్గర చక్కగా ఏంటంటే 195 ఆడ్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఏంటంటే మనం లాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే జరిగినాయి కొన్నిట్లో. ఓకే, సో ఈ యొక్క స్టాక్స్ అనేది ఒకసారి మీరు కూడా ఫోకస్ చేయండి, అనలైజ్ చేయండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.